హలో స్నేహితులారా, నేడు మనం శ్రీ సిద్ధరూఢస్వామి మఠానికి వెళ్లబోతున్నాము. ఇది ఉత్తర కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న అత్యంత శక్తివంతమైన మఠం. శ్రీ సిద్ధరూఢ స్వామిజీ జీవితం ఒక ప్రేరణాదాయకమైన కథ. ఆయన 1907లో కర్ణాటకలోని తుంగనాదులో జన్మించారు. చిన్నప్పటినుంచే ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపిన ఆయన 16 ఏళ్ల వయసులోనే సన్యాస దీక్ష తీసుకున్నారు. సిద్ధగంగ మఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన జీవితాన్ని పేదలు మరియు అవమానాలకు గురైన వారి సేవకు అంకితం చేశారు. విద్య ద్వారే మానవ మనస్సులను మార్చవచ్చని నమ్మిన ఆయన విద్యాసంస్థల స్థాపనకు ఎంతో కృషి చేశారు. సిద్ధగంగ మఠం కేంద్రంగా పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థలు వంటి అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు తరగతుల విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఆయన ఎల్లవేళలా కృషి చేశారు. అన్ని మతాల వారిని సమానంగా చూసేవారు. అంటరానితనం వంటి సామాజిక కుల వివక్షలను అంతం చేయడానికి కృషి చేశారు. శ్రీ సిద్ధరూఢ స్వామిజీ 111 ఏళ్ల వయసులో 2019లో మరణించారు. ఆయన సేవా, దయ, ఆధ్యాత్మికతలకు ఒక చిహ్నంగా నిలిచిపోయారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ఎల్లవేళలా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మఠం 19వ శతాబ్దానికి చెందిన సిద్ధరూఢ స్వామికి అంకితమైన ఒక ప్రముఖమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక కేంద్రం. ప్రాముఖ్యత: ఇది పూజాస్థలం మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శించే శాంతి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం యొక్క దీపస్తంభం. ఫోకస్: మఠం సమానత్వం మరియు భక్తిని ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ముఖ్య లక్షణాలు: సిద్ధరూఢ స్వామికి అంకితమైన దేవాలయాలు, శాంతియుతమైన మరియు ప్రశాంతమైన వాతావరణం, రోజువారీ పూజలు మరియు కార్యక్రమాలు. మీరు